వెల్కమ్ అవర్ ఛానల్ జీకే నాలెడ్జ్. ఈ రోజు మనం జీకేకి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటి క్వశ్చన్, భారతదేశంలో ప్రతి సంవత్సరం నేషనల్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? భారతదేశంలో ప్రతి సంవత్సరం నేషనల్ సైన్స్ డే 28 ఫిబ్రవరి నాడు జరుపుకుంటారు. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ బి సివి రామన్ 1928 28 నా రామన్ ఎఫెక్ట్ను కనుగొనడం వల్ల దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం మనం 28 ఫిబ్రవరి నాడు నేషనల్ సైన్స్ డే మనం జరుపుకుంటాం. ఓకే, ఈ సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొనడం వల్ల ఆయనకు 1930లో ఫిజిక్స్లో నోబెల్ బహుమతితో సన్మానించడం జరిగింది. ఓకే, సివి రామన్ గురించి మాట్లాడుకుంటే 1954లో భారత ప్రభుత్వం ద్వారా భారత యొక్క అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నతో సన్మానించడం జరిగింది. ఓకే, ఆయన రామన్ ఎఫెక్ట్ కనుగొనడం వల్ల ప్రతి సంవత్సరం మనం 28 ఫిబ్రవరి నాడు ఇది నేషనల్ సైన్స్ డేగా మనం జరుపుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు ఏ తేదీన జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ యోగా డే వచ్చేసి జూన్ 21 నాడు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ బి 2015 నుండి ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం మనం జరుపుకుంటాం. ఓకే, జూన్ 21 వచ్చేసి ఉత్తరార్ధ గోళంలో అతిపెద్ద పగలున్న రోజు ఏదంటే అది జూన్ 21. ఓకే, అంతర్జాతీయ యోగా డే కూడా మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం 21 జూన్ నాడు మనం జరుపుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవం నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు? భారతదేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ డే జాతీయ విద్యా దినోత్సవం ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారంటే అది మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా. ఇప్పుడు మనం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గురించి మాట్లాడుకుంటే స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు ఎప్పుడు అంటే నవంబర్ 11న. ఆ రోజే మనం ఇండియాలో జాతీయ విద్యా దినోత్సవం మనం జరుపుకుంటాం. ఓకే, భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవం నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే ప్రతి సంవత్సరం నవంబర్ 11న జరుపుకుంటారు. ఎవరి జయంతి సందర్భంగా అంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా. ఆయన స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లోని ప్రసిద్ధ చార్మినార్ను నిర్మించిన వారు ఎవరు? హైదరాబాద్లోని ప్రసిద్ధ చార్మినార్ను నిర్మించిన వారు కులీ కుతుబ్ షా. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ బి 1991లో ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ చార్మినార్ను నిర్మించడం జరిగింది. ఓకే, ఈ చార్మినార్ వచ్చేసి ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలికి అద్భుతమైన నిదర్శనం. ఓకే, చార్మినార్ను నిర్మించిన వారు ఎవరంటే కులీ కుతుబ్ షా 1591లో ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా దీనిని నిర్మించడం జరిగింది. ఓకే, ఈ చార్మినార్ ఎక్కడ ఉన్నా అంటే ఇది తెలంగాణ క్యాపిటల్ అయినటువంటి హైదరాబాద్లో ఉన్నది. మనం ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుకుంటే తెలంగాణ స్థాపన ఎప్పుడు జరుపుకుంటామంటే తెలంగాణ స్థాపన 2 జూన్ 2014లో జరిగింది. ఓకే, అందుకోసం తెలంగాణ తన స్థాపన దినోత్సవం 2 జూన్ నాడు జరుపుకుంటుంది. ఓకే, తెలంగాణ ఒక ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఓకే, తెలంగాణలో కవల్ టైగర్ రిజర్వ్, అమరాబాద్ టైగర్ రిజర్వ్, కాసు బ్రహ్మారెడ్డి నేషనల్ పార్క్, మహావీర్ హర్నావలి నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలోని ఎర్రకోటను నిర్మించిన ముఘల్ చక్రవర్తి ఎవరు? ఓకే, ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోటను నిర్మించిన ముఘల్ చక్రవర్తి ఎవరంటే అది షాజహాన్. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ సి షాజహాన్ తన రాజధాని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చినప్పుడు ఎర్రకోటను నిర్మించడం జరిగింది. ఓకే, ఢిల్లీలోని ఎర్రకోట నిర్మించింది ఎవరంటే షాజహాన్ ద్వారానే తాజ్మహల్ మరియు ఢిల్లీలోని జామా మసీద్ని కూడా ఈయన ద్వారానే నిర్మించడం జరిగింది. ఓకే, ఎవరు మన ఎర్రకోట నిర్మించిన వారు అంటే ముఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహాన్. మనం ముఘల్ సామ్రాజ్యం గురించి మాట్లాడుకుంటే భారతదేశంలో ముఘల్ సామ్రాజ్యం స్థాపించింది ఎవరంటే బాబర్. ఓకే, ఏ యుద్ధం తర్వాత భారతదేశంలో ముఘల్ సామ్రాజ్య స్థాపన జరిగిందంటే అది 1526లో జరిగినటువంటి మొదటి పానిపత్తు యుద్ధం తర్వాత భారతదేశంలో ముఘల్ సామ్రాజ్యం స్థాపించడం జరిగింది. ఓకే, ఈ మొదటి పానిపత్తు యుద్ధం ఎవరి మధ్య జరిగిందంటే ముఘల్ చక్రవర్తి అయినటువంటి బాబర్ మరియు ఇబ్రహీం లోధి మధ్య 1526లో మొదటి పానిపత్తు యుద్ధం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖజురాహో దేవాలయాలు
నిర్మించిన పాలకుడు ఎవరు? ఓకే. ప్రపం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఖజురాహో దేవాలయాలు నిర్మించిన పాలకుడు ఎవరంటే చందేల్ రాజుల ద్వారా దీనిని నిర్మించడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే. ఈ ప్రసిద్ధ ఖజురాహో దేవాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఓకే. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ దేవాలయాలను చందేల్ వంశస్థులు నిర్మించడం జరిగింది. ఇవి తమ శిల్పకళ చాతుర్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చెందాయి. ఓకే. ఈ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖజురాహో దేవాలయాలు నిర్మించిన వారు ఏమంటే చందేల్ రాజవంశుల ద్వారా. ఓకే. ఇవి ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. మనం మాట్లాడిన మధ్యప్రదేశ్‌ని మనం హార్ట్ ఆఫ్ ఇండియా, టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఓకే. అత్యధిక జాతీయ పార్కులు, నేషనల్ పార్క్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్‌లు ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.